శ్రీశైలంలో స్వామివారి ప్రసాదం తయారీలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు ఆలయ ఈవో పెద్దిరాజు. ఆలయ నిర్వహణపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈవో ప్రసాదాల తయారీలో మంచి ప్రమాణాలు పాటించాలని కమిషనర్ సూచించారని చెప్పారు. శ్రీశైలంలో లడ్డూ తయారీకి 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామన్నారు ఈవో పెద్దిరాజు. 2022-23 సంవత్సరానికి విజయ డైరీ కేజీ నెయ్యి ధర 590 రూపాయలకు పెంచడంతో కమిషనర్ నిర్ణయంతో ఒక సంవత్సరం టెండర్ వేశామని చెప్పారు. కేజీ నెయ్యి 485 రూపాయలకు అందిస్తామనడంతో టెండర్ను రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చామని తెలిపారు ఈవో. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యత గల లడ్డూ తయారీకి మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ లడ్డూ ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వాడేటటువంటి నెయ్యిని ఈ విజయ డైరీ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. గత 20 years నుంచి కూడా ఈ కర్నూలు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ దీని ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి. మధ్యలో సంవత్సరం 2022-23 సంవత్సరం ఒకేసారిగా అత్యధిక రేటునే అవిని డిమాండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారి అనుమతితోటి ఈ టెండర్స్ అవి కాల్ఫర్ చేసి అప్పుడు ఈ రాజేష్ కార్పొరేషన్ ద్వారా కూడా పన్నీరు కూడా సప్లై చేయడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం నుంచి కూడా మన యథావిధిగా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా అది తీసుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగానే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకించి ఈరోజు దేవాలయాల్లో ఈ ప్రసాదాల ప్రిపరేషన్ దీనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పేసి భక్తులకి ఇచ్చేటటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి ఇచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో దేవాలయాల్లో మనం తయారు చేసేటటువంటి ప్రసాదాలు కానీ అట్లా మంచి ప్రమాణాలు అవి పాటిస్తూ చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి ఒకసారి ప్రత్యేకంగా మళ్ళీ సూచనలు అవి చేయడం.